నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 2 రోజుల టైం మాత్రమే ఉన్నది. అన్ని పార్టీలు ఈ 1 మంత్ కాలంలో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ని తమ వైపు ఎట్లా మలుచుకోవాలన్న విశ్వ ప్రయత్నాలు అన్ని పార్టీలు చేసినాయి. సో ఇక్కడ ఫైటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీగా ఫైట్ కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, 2 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మొన్న బండి సంజయ్ కుమార్ వచ్చినప్పుడు కాస్త బీజేపీ కూడా ఊపందుకున్నట్టు కనిపించినప్పటికి కూడా సో నిన్న బండి సంజయ్ రాకపోవడంతో బీజేపీ కూడా మళ్ళీ ప్రశాంతంగా సైలెంట్గా ఒక ఆలోచనలో పడ్డట్టు బీజేపీ కార్యకర్తలు కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది, మన ఓటు బ్యాంకు ఏ పార్టీ వైపు పోతే బాగుంటుందన్న ఆలోచనకు బీజేపీ కార్యకర్తలు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలేమో ఆలోచిస్తూ ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన గుర్తు వేసుకుందాం ఒకసారి, లేదనుకుంటే నేడున్న ప్రభుత్వం 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా నడుస్తూ ఉందన్న ఆలోచనకు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చినారు. జూబ్లీహిల్స్ ప్రజలకు వాస్తవాలు ఏందో తెలుసు, బట్ ఎలక్షన్స్ టైం కాబట్టి మనం కూడా మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దయచేసి ఈ వీడియో జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాస్తవాలే మాట్లాడుకుందాం. ఏ పార్టీ మీద నాకు ప్రేమ లేదు, లేకపోతే ఇంకో పార్టీ పైన నాకు కోపం అంతకుమించి లేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళు పదే బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నారు కదా, 10 years బీఆర్ఎస్ పార్టీ పరిపాలన. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు 10 ఏళ్ళు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేదు కదా కేసీఆర్ సారు, వీళ్ళు 2 years అయింది అంతే కదా. కాంగ్రెస్ పార్టీలు వచ్చి అధికారంలోకి వచ్చి 2 years అయింది, కాంగ్రెస్ వచ్చి 2 years అవుతూ ఉంది కదా. సింపుల్గా కొన్ని అంశాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ 100% 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. 100 రోజులలో అమలు చేస్తామన్నమాట కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతా ఉంది. దానికి రీజన్ 10 ఏళ్ల కేసీఆర్ అరాచక పాలన, ఆర్థిక విధ్వంసం వల్ల మేము అమలు చేయలేకపోతా ఉన్నాం. మాకు ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది, మేము అమలు చేస్తాం. ఇది ప్రజాప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే అందరూ ఏకమైరో మార్పు కోసం కూడా అందరూ ఏకమైతే మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులలో మార్పు కోసం మేము పనిచేస్తామన్నమాట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సరే, 6 గ్యారంటీలలో వీళ్ళు పూర్తి స్థాయిలలో అమలు చేయకపోవడంలో కొంత విఫలమైన మాట వాస్తవమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ పదే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు లేదు, మోసం చేసింది, ఆగం చేసి చెప్పి జూబ్లీహిల్స్లో మాట్లాడుతూ ఉన్నారు కదా. సింపుల్, ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలే. కాంగ్రెస్ పార్టీ ఏ 6 గ్యారంటీలు అయితే ఇచ్చిందో బీఆర్ఎస్ పార్టీ కూడా 2014 కంటే ముందు ఒక ఐదో వాళ్ళు కూడా ఒక 6 గ్యారంటీలు అయితే ఇచ్చారు కదా. గ్యారంటీ మీన్స్ హామీలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు ఇచ్చింది కదా. ఒక 6 ఏం చెప్దాం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఇట్లా చెప్పుకుంటే కొన్ని హామీలు అయితే కేసీఆర్ అయితే ఆనాడు ఇచ్చింది కదా. ఇందులో ఈ 5-6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు. సో ఇక్కడ ఈ 10 సంవత్సరాల హామీలు, ఈ 2 ఏళ్ల 6 గ్యారంటీలు ఈక్వల్ అనుకుందాం. ఈయన వేయలేదు, ఆయన కొంత వేసిండు. ఇక్కడ క్లారిటీయా? ఇక ఈ 10 ఏళ్ల అరాచకం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సరే, ఇప్పుడు నేను మీడియా కాబట్టి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రపల రక్తాన్ని దాగి ఇబ్బంది పెడతా ఉంటే, మాలాంటి గొంతుకలు మాట్లాడుతూ ఉంటే ఎంతమంది యూట్యూబర్ని కావచ్చు, లేకపోతే జర్నలిస్టులను కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? ఇదే కాళోజీ టీవీ దాసరి సీనర్ని కల్వకుట్ల కవిత గురించి మాట్లాడుతూ ఉన్నామని చెప్పి మఫ్టీలో ఇచ్చి ఎత్తుకొని పోయి బాలనగర్ ఎస్ఓటి పోలీసులు తీసుకొని పోయి బట్టలిప్పి వీడియో కాల్ చేసి కొట్టిన మాట వాస్తవం కదా? ఇదే తీన్మార్ మల్లనని అక్రమంగా అరెస్ట్ చేసి 100 రోజుల కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉంచి జైల్లో పెట్టిన మాట వాస్తవం కదా? ఇదే మనతొలి వెలుగు రగన్నని కూరగాయలు కొంటా ఉంటే మఫ్టీలో వచ్చి ఎత్తుకొని పోయి
అక్కడెక్కడో నల్గొండకు సంబంధించిన జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? 14 రోజులు ఆయన కుటుంబానికి కూడా దూరం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే బొమ్మ శరత్ ఆ అన్నను కూడా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాదా? అంతెందుకండి, మీడియాను కాసేపు పక్కకు పెడితే నేరెళ్లకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో, నేరెళ్లకు సంబంధించిన బాధితులు కోలా హరీష్ కావచ్చు, యాదయ్య కావచ్చు, అట్లా ఒక 5-6 మందిని ఇసుక మాఫియాని అడ్డుకున్న పాపానికి ఇదే కేటీఆర్ సంబంధించిన ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈయన అనుచరులు కావచ్చు, లేకపోతే ఈయన అండా దండలతో రెచ్చిపోయిన పోలీస్ అధికారులు కావచ్చు, ఇదే నేరెళ్ల బాధితులని తీసుకొని పోయి విపరీతంగా 3rd డిగ్రీ కరెంట్ షాక్ పెట్టి 3rd డిగ్రీ ప్రయోగిస్తే వాళ్ళు స్టిల్ ఇప్పటికీ సంసారానికి పనికి రాకుండా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదా? కేటీఆర్ ఇప్పుడు జూబ్లీస్లో లెస్స మాట్లాడుతూ ఉన్నావు, మరి ఈ నేరెళ్ల బాధితులకు ఏం సమాధానం చెప్తావు నువ్వు? వాళ్ళు దేనికి పనికి రాకుండా ఇంకా అవస్థలు పడుతూ నడవలేని పరిస్థితులు నేరెళ్ల బాధితులు ఉన్నారు. తీసుకొని పోయి నేరెళ్ల బాధితులు తీసుకొని జూబ్లీస్ ప్రజలకు అడుగు, నేరెళ్ల బాధితులని 3rd డిగ్రీ ప్రయోగించడం, కరెంట్ షాక్ పెట్టాం, వాళ్ళ అంగానికి కరెంట్ షాక్ పెట్టినాం, మేము మాకు ఓటేయండి, రేపు పొద్దుగాల జూబ్లీస్లో కూడా ఇంకొక 5-6 మందికి 3rd డిగ్రీ చేపిస్తాం, అంగానికి కరెంట్ షాక్ పెడతామని చెప్పి కేటీఆర్ ఓటు అడుగుపో, జూబ్లీస్లో ఓటు అడుగుపో. ఏం మర్చిపోతారు అనుకుంటావా? ఈ 10 ఏళ్ల అరాచక పాలన ఏమన్నా జూబ్లీస్ ప్రజలు మర్చిపోతారు అనుకుంటావా? లేకపోతే నీ మభ్యపెట్టే మాటలు, నీ పైసలకో, నీ మద్యం సీసాలకో, నీ బిర్యానీ ప్యాకెట్లకో జూబ్లీస్ ప్రజలు అమ్ముడువాలా? లేకపోతే ఏం చేస్తావు? నీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా ఏంది మీడియా మీద ఎట్లయితే చిత్రహింసలు పెట్టినావు 10 ఏళ్ల కాలం పాటు, నేరెళ్ల బాధితులకు ఎట్లా 3rd డిగ్రీ చేయించావు, రేపు పొద్దున జూబ్లీస్లో కూడా అదే పరిస్థితి తీసుకొని వస్తావా? సమాధానం చెప్పు. ఇంకోటి, నిరుద్యోగులు, ఈ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు పేపర్లు అమ్ముకుంటా ఉన్నాడు, పేపర్ లీక్ చేస్తూ ఉన్నాడు, ఉద్యోగాల భర్తీ చేయట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు అని చెప్పి నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే నిరుద్యోగులను కూడా చిత్రహింసలు పెట్టినావు కదా. ఆఖరికి బోడ సునీల్ నాయక్ అండి, బోడ సునీల్ నాయక్ కేసీఆర్ పేరు రాసి ఆత్మహత్య చేసుకుండు. ప్రబలిక ఉద్యోగం వస్తలేదని చెప్పి సూసైడ్ చేసుకుంది అశోక్ నగర్లో. సూసైడ్ చేసుకుంటే ఇదే కేటీఆర్ TV9 ఆఫీస్లో కూర్చొని ఆమె గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతలేదు, ఆమె స్టూడెంటే కాదని చనిపోయిన ప్రబలికను కూడా కించపరిచే రకంగా మాట్లాడండి ఇదే కేటీఆర్. ఏం కేటీఆర్, రేపు పొద్దుగాల జూబ్లీస్లో గెలిస్తే జూబ్లీస్లో ఉన్న నిరుద్యోగులను కూడా అదే తరహాలో కించపరుస్తావా? ఏం జూబ్లీహిల్స్ ప్రజలు బోడా సునీల్ నాయక్ని లేకపోతే ప్రబలికని వాళ్ళ చావులు మర్చిపోతారు అనుకుంటున్నావా? లేకపోతే అరే ఎంత అరాచకము! అంతెందుకండి, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తలకు కూడా వేధింపులే. మొన్న వచ్చా కదా, ఇక్కడే ఇంటర్వ్యూ చేశాను. ఎవరు? సర్పంచ్ నవ్య. సర్పంచ్ నవ్యని వేధించలేదా స్టేషన్ కన్పూర్లో? ఎంతమంది, ఒక మహిళా మంత్రి లేకుండే, మహిళలకు మాట్లాడే అవకాశం లేకుండే. ఈయన ఇప్పుడు వచ్చి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సుందర్ పక్కన పెట్టుకొని ఆడబిడ్డ కావాలా, రౌడీ బిడ్డ కావాలని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉండు. చలో చర్చకు రా, నేను వస్తా, లేకపోతే జూబ్లీహిల్స్ చౌరస్తాలో కూర్చుందాం. కేటీఆర్, నీ 10 సంవత్సరాల కాలంలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత అరాచకం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమి వెనక కేసుకొస్తాయని 100% చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలం అయ్యింది. నేను కాలేదు అనట్లేదు, కానీ 10 ఏళ్లలో మీరు ఇంత విధ్వంసం చేసిర్రు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కానీ 2 ఏళ్లలో వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే కేటీఆర్కి ఇబ్బంది అవుతా ఉందంట. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, వీళ్ళకు 3 ఏళ్ళ టైం ఉంది కదా. 3 ఏళ్లలో 6 గ్యారెంటీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ఆ బాధ్యత మేమే తీసుకుంటాం. 10 ఏళ్ళు మీరు ఉద్యమం చేసిరు, కొట్లాడిరు, అన్ని మీరు రిస్క్ తీసుకురు కదా. మీరు సపరేట్గా ఫామ్ హౌస్లో వండుకొని 3 ఏళ్లలో కనుక వీళ్ళు పూర్తిగా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఆ బాధ్యత మేము తీసుకున్నాం. ఎందుకంటే మార్పులో మేము భాగస్వామ్యం, మార్పులో కీలకంగా మేము పనిచేసినాం. రేపు పొద్దుల గ్రౌండ్లోకి పోతే మమ్మల్ని కూడా అంటారు కదా, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. 10 ఏళ్ళు సంపాదించుకున్నాం కదా మస్తుగా. కేటీఆర్, ఇంకో మాట చెప్పు, 2014 కంటే ముందు 2025 నాటి వరకు 2014 కంటే ముందు నీ ఆస్తులు ఎంత కేటీఆర్? సోషల్ మీడియా ఒక ఫోటో తిరుగుతుంది, ముడతలు పైన అంగేసుకొని తిరుగుతావు నువ్వు మీ కొడుకుని ఎత్తుకొని. మరి 2025 నాటికి నీకు 1000 కోట్ల ఆస్తులు ఎట్లకెళ్ళి వచ్చినాయి కేటీఆర్? ఏమి గతి లేకుండే కదా నీకు, నీ కుటుంబానికి ఏం గతి లేకుండే కదా. దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. 2014 కంటే ముందు నీ ఆస్తులు ఎంత, 2025 నాటికి నీ ఆస్తులు ఎంతలో జూబ్లీహిల్స్ ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వు ఎట్లా సంపాదించుకున్నావో చెప్తే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అదే తరహాలో సంపాదించుకుంటారు కదా. నీ తెలివితేటలతోటి, నీ అమెరికా తెలివితో నువ్వు సంపాదించవచ్చు, నేను కాదనట్లేదు. బట్ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా నీ తెలివేందో నేర్పిరాదు, వాళ్ళు కూడా సంపాదించుకుంటారు కదా. నేను ఎందుకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానంటే, పొరపాటున కూడా
పొరపాటున కూడా ఈ 10 సంవత్సరాల విధ్వంసం కనుక జూబ్లీ హిల్స్ ప్రజలు మర్చిపోకండి. మీరు 2 సంవత్సరాల ఈ పరిపాలన ఈ గ్యారంటీలనే చూస్తూ ఉన్నారు. కానీ 10 సంవత్సరాల విధ్వంసం అరాచకం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి కాసేపు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు, ఏం అరాచకం చేసిండు, మనకు మాట్లాడే అవకాశం ఉంటుండేనా, పోలీసు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారు, ఒక్కసారి 10 ఏళ్ల పరిపాలన గుర్తు చేసుకోండి. ఒక్క ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకి పడదు, ఒక్క ఓటు కూడా పడదు. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉండాలి. నీ 2 ఏళ్ల పరిపాలన పైన వాళ్ళు విచ్చలవిడిగా మీ పైన అటాక్ చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల పరిపాలనపై ఒక్క కాంగ్రెస్ లీడర్ ఎందుకు మాట్లాడట్లే? మాట్లాడడానికి రాదు, మాట్లాడడం మనం ఏముందులే, మార్పులో భాగంగా మనం అధికారంలోకి వచ్చినాం కదా, ఏముందులే ఉంటుంటాం పోతాం. మనం ఏం కష్టపడి అధికారంలోకి రాలే కదా, ప్రజలు స్వచ్ఛందంగా మనకు అవకాశం ఇచ్చారు, ప్రజలే తీసేస్తారు అనే ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందేమో. నేనేమంటావునా, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకో, ఒకవేళ మళ్ళీ కంటిన్యూ అయిందనుకో, ఏంది పరిస్థితి? మూడోసారి కనుక కేసీఆర్ అధికారుల కోసం మన పరిస్థితి ఎట్లుంటున్నాయో ఒక్కసారి జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. సో దయచేసి ప్రజలారా మోసపోకండి. పోనీ 10 ఏళ్ళు ఈయన ఇబ్బంది పెట్టిండు, 2 ఏళ్ళు ఈయన ఇబ్బంది పెట్టిండు, ఆప్షన్ మనకి ఏమైనా బీజేపీ అన్న కనిపిస్తా అంటే ఆ బీజేపీ వాళ్ళకు ఈడ అవసరం లేదు, జూబ్లీ సీట్ అవసరం లేదు. తెలంగాణకు దరిద్రమే ఉంది, ఇట్లనే ఉంది. 10 ఏళ్ళు ఈయన ఇబ్బంది పెట్టిండు, 2 ఏళ్ళు ఈయన కూడా ఇబ్బంది పెడతా ఉండు, ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే ఆ ఆప్షనే కనిపించకపోయా మనకు, ఓటేద్దామంటే కూడా. అందుకే ప్రజలారా నేనేమంటా ఉన్నా, ఓటు వేసే ముందు ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అరాచక పరిపాలన మర్చిపోకండి. దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి, అర్థం చేసుకోండి. దయచేసి 2 ఏళ్ల పరిపాలన బేస్ చేసుకొని 10 ఏళ్ల పరిపాలన కనుక మనం మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇబ్బందుల పడతాం. మళ్ళా అహంకారం ఇంకా వాళ్ళకి పెరిగిపోతుంది. 10 ఏళ్ళు అరాచకం చేసినా కానీ మళ్ళీ మాకే ఓటేసి ప్రజలకు తెలివి లేదు అన్న ఆలోచనకు బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. మోసపోకండి దయచేసి. ఇప్పటికైనా ఒక్క మాటనే చెప్తున్నా, కేటీఆర్ జూబ్లీస్ అంతా మాట్లాడుతున్నావు కదా, 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టినాం, తప్పైంది, క్షమించండి అన్న మాట చెప్తా ఉన్నావా? చెప్పట్లే కదా, చెప్పడు. ఎందుకంటే అహంకారం ఆయనకు ఇంకా తల మీదనే ఉంటుంది, ఆయనకు దిగదు. ఇక్కడ ఓడగొట్టడానికి కాస్త దిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఎందుకు వచ్చి అడుగుతలేడు ఓటు జూబ్లీస్లో? అడగాలి కదా, ఆయనకు ముఖం లేదు, రావట్లేదు. సో అందుకే చెప్తాం కదా, దయచేసి మోసపోకండి. 10 ఏళ్ల అరాచక పాలన ఒక్కసారి ఓటేసే ముందు గుర్తు చేసుకొని మీరు ఓటేసే ప్రయత్నం చేయండి. మోసపోయిర్రో జాగ్రత్తగా.